హాయ్ అరుణ్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్ట్కి అయితే హైర్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్లో టోటల్గా మనకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 1st July 2026కి 18 years నుంచి 44 years లోపు ఉండాలి. శాలరీ చూసుకుంటే 58,850 రూపీస్ నుంచి 1,37,050 రూపీస్ వరకు అయితే పే చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ అనేది ముందు 34 years ఉండేది. యాజ్ పర్ న్యూ జియో ప్రకారం 44 years వరకు అయితే చేయడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ జాయిన్ కాకపోతే వాళ్ళని నెక్స్ట్ రిక్రూట్మెంట్ కి అయితే క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 6th July 2026కి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కానీ, సివిల్లో బీఈ కానీ, బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. లేకపోతే బీ ప్లానింగ్ ఆర్ ప్లానింగ్ లో బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. ఆర్ జియోగ్రఫీలో ఎంఏ కంప్లీట్ చేసి ఉండాలి. ఆర్ జియోగ్రఫీలో ఎంఎస్సీ అయినా కంప్లీట్ చేసి ఉండాలి. లేకపోతే జియో ఇన్ఫర్మేటిక్స్ లో ఎంఎస్సీ అయినా కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. లేకపోతే ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ లో డిప్లొమా అయినా కంప్లీట్ చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి మెరిట్ ర్యాంక్ వస్తే వాళ్ళని డైరెక్ట్ గా ఓపెన్ కేటగిరీలో కన్సిడర్ చేయడం జరుగుతుంది. తర్వాత క్యాండిడేట్స్ అదర్ స్టేట్ నుంచి అప్లై చేసేలాగుంటే లైక్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ అయితే ప్రొవైడ్ చేయరు. ఓపెన్ కేటగిరీకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 18 years ఉండాలి. మాక్సిమం 44 years ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 5 years వరకు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి 10 years వరకు ఉంటుంది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అప్ టు 5 years వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 3 years వరకు ఉంటుంది. అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ ని యాడ్ చేయడం జరుగుతుంది. ఎన్సీసీలో ఎవరు ఇన్స్ట్రక్టెడ్ గా వర్క్ చేస్తుంటారో వాళ్ళకి 3 years వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే లెంత్ ఆఫ్ సర్వీస్ ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఓసీ, బీసీ క్యాండిడేట్స్ 1000 రూపీస్ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ 500 రూపీస్ పే చేయాలి. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే 120 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఓన్లీ సెంట్రల్, స్టేట్, పిఎస్యు, కార్పొరేషన్, అదర్ గవర్నమెంట్ సెక్టర్ ఎంప్లాయీస్ మాత్రమే పే చేయాలి. అన్ఎంప్లాయ్మెంట్ క్యాండిడేట్స్ పే చేయాల్సిన అవసరం లేదు. పేమెంట్ మోడ్ చూసుకుంటే ఆన్లైన్ లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఈ ప్లేసెస్ లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ లో మినిమం క్వాలిఫై మార్క్స్ ని కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఓసీ, స్పోర్ట్స్ పర్సన్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 40% కంటే తక్కువ రాకూడదు. బీసీ క్యాండిడేట్స్ కి 35% కంటే తక్కువ రాకూడదు. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్ కి 30% కంటే తక్కువ రాకూడదు. ఈ మార్క్స్ అనేది ఓన్లీ మినిమం క్వాలిఫైయింగ్ పర్పస్ కోసం మాత్రమే. మెమోరాండం ఆఫ్ మార్క్స్ చూసుకుంటే రీసెంట్ గా పాస్ అయిన వాళ్ళకి ఆన్లైన్ లో 200 పే చేస్తే మెమోరాండం ఆఫ్ మార్క్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా రిజల్ట్స్ వచ్చిన ఫస్ట్ డే నుంచి 30 days లోపల మాత్రమే. ఇందులో రీవాల్యుయేషన్, రిజెక్ట్, ఇన్వాలిడ్, డిస్క్వాలిఫై క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే వాళ్ళకి మెమోరాండం ఆఫ్ మార్క్స్ అనేది ఇష్యూ చేయరు. ఈ రిటన్ ఎగ్జామినేషన్ యొక్క స్కీమ్ చూసుకుంటే పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ టాపిక్ నుంచి 150 క్వశ్చన్స్ ఉంటుంది. 150 మార్క్స్ కి. డ్యూరేషన్ 150 minutes ఉంటుంది. పేపర్ 2లో సబ్జెక్ట్ కన్సర్న్ పీజీ లెవెల్లో 150 క్వశ్చన్స్ ఉంటుంది. 300 మార్క్స్ కి. డ్యూరేషన్ 150 minutes ఉంటుంది. టోటల్ గా 450 మార్క్స్ ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ చూసుకుంటే పేపర్ 1 అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. పేపర్ 2 అనేది ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది. ఈ పేపర్ 1 సిలబస్ చూసుకుంటే ఈ 15 టాపిక్స్ నుంచి అడగడం జరుగుతుంది. పేపర్ 2 సిలబస్ చూసుకుంటే సిలబస్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ టాపిక్స్ మాత్రమే చెప్తాను. మీకు ఇన్ డెప్త్ గా కావాలంటే వీడియోని పాస్ చేసుకుని క్లియర్ గా చూసుకోండి. సెటిల్మెంట్ ఎవాల్యుయేషన్ అండ్ ప్లానింగ్ థియరీ, ప్లానింగ్ అనాలిసిస్ అండ్ టెక్నిక్స్, సోషియో ఎకనామిక్ బేస్ ఫర్ ప్లానింగ్, ప్లానింగ్ ప్రాసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్, హౌసింగ్ అండ్ కమ్యూనిటీ ప్లానింగ్, మెట్రోపాలిటన్ అండ్ రీజనల్ ప్లానింగ్, అర్బన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ స్పాటియల్ అనాలిసిస్, ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్. సో ఈచ్ టాపిక్ లో సబ్ టాపిక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు ఈ సబ్ టాపిక్స్ అన్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అర్బన్ గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్, ప్లానింగ్ లెజిస్లేషన్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, అర్బన్ డిజైన్, కన్వర్జేషన్ అండ్ ల్యాండ్స్కేప్ డిజైన్, ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ అప్రైజల్ మేనేజ్మెంట్, రిస్క్ డిజాస్టర్ మిటిగేషన్ అండ్ మేనేజ్మెంట్, కరెంట్ ప్లానింగ్ ట్రెండ్స్ అండ్ ఎమర్జింగ్ కాన్సెప్ట్స్. సో ఈ టాపిక్స్ నుంచి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి బాగా ప్రిపేర్ అయితే ఎగ్జామినేషన్ క్లియర్ చేయొచ్చు. తర్వాత లిస్ట్ ఆఫ్ షెడ్యూల్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీ వాళ్ళకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గ్రూప్స్ ఉంటుంది. సో ఇందులో మీరు ఏ గ్రూప్ కింద వస్తారో మీరు అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఏ గ్రూప్ కింద ఏ కేటగిరీ వస్తుంది అనేసి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకొని ఏ గ్రూప్ కింద వస్తారో సో అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు. స్పోర్ట్స్ రిజర్వేషన్ చూసుకుంటే ఫుట్బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్. సో ఈ విధంగా మనకి 29 స్పోర్ట్స్ ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే 2% రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు టోటల్ గా మనకి 64 బ్యాంక్స్ అయితే ఉన్నాయి. ఈ 64 బ్యాంక్స్ నుంచి మాత్రమే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఈ ఫాలోయింగ్ సర్టిఫికేట్ ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్, ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, సర్వీస్ ఐడి కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్, ఎస్ఎస్సి డాక్యుమెంట్, 1st నుంచి 7th వరకు స్టడీ సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్, అన్ఎంప్లాయ్మెంట్ డిక్లరేషన్ సర్టిఫికేట్,
నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ రిజర్వేషన్కి అప్లై చేసేలాగుంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్, సో ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కమ్యూనిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీ దగ్గర ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే సబ్మిట్ చేయొచ్చు. తర్వాత క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఎలక్ట్రానిక్ గెజెట్స్ ఏది తీసుకెళ్ళకూడదు. ఇన్ కేస్ తీసుకువెళ్ళినట్లయితే కూడా అక్కడ సేఫ్గా పెట్టుకోవడానికి ఎలాంటి అరేంజ్మెంట్స్ అయితే చేయరు. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ చూసుకుంటే 10th జూలై 2026 నుంచి 17th ఆగస్ట్ 2026 5 PM వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎగ్జామ్ డేట్ నుంచి ముందు 7 days నుంచి అయితే మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చి అక్టోబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి అడ్వైజ్ ఏమంటే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా అప్లికేషన్ ఫామ్ ని వీళ్ళంత త్వరగా సబ్మిట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలంటే ఫస్ట్ 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ 1 time రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి యాక్టివ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే దానికి సంబంధించిన ఫర్దర్ కమ్యూనికేషన్ అండ్ ఓటీపీస్ ఈ యొక్క మొబైల్ నెంబర్స్కి అండ్ ఈమెయిల్ ఐడికి మాత్రమే సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. దీని గురించి అయితే వెబ్ నోట్లో కానీ ఫ్రెష్ నోట్లో కానీ హాల్ టికెట్లో అయితే కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మిస్ కాకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. And thanks for watching.